కొండేపి మండలం వెన్నూరు గ్రామానికి చెందిన పోకూరు వంశీకృష్ణ అనే ఫ్యామిలీ, అతనికి సంబంధించిన ఫ్యామిలీ ఎంఎస్ ఫంక్షన్ హాల్కి ఒక పంచల్ ఫంక్షన్ కానీ వస్తారు. బంధువులు పంచల్ ఫంక్షన్ అయితే వస్తారు. ఈ క్రమంలో సుమారు ఉదయం 11 గంటలకు ఒక అగంతకుడు ఆ ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయ్యి ఈ వంశీకృష్ణ వాళ్ళ అబ్బాయి 7 సంవత్సరాల అబ్బాయి పేరు జయవర్ధన్, ఇతను కింద బెలూన్స్తో ఆడుకుంటుండగా ఈ అగంతకుడు వచ్చి బెలూన్స్ ఇంకా ఉన్నాయి, పైకి వస్తే ఇస్తానని చెప్పి అతన్ని మా ప్రలోభ పెట్టి పైకి తీసుకెళ్ళి అతని దగ్గర ఉండే ఒక ఉంగరము, ఒక బ్రాస్లెట్, ఒక చైను అతన్ని భయపెట్టి కొట్టి తీసుకెళ్తాడు. ఇమీడియట్గా జిల్లా ఎస్పీ గారైన సుమిత్ గరుడ్ సునీల్ గారు నాకు, అడిషనల్ ఎస్పీ క్రైమ్ సార్ నాకు, ఆ డిఎస్పీ ఒంగోలుకి 2 టౌన్స్ వాళ్ళ టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా యాక్షన్లోకి దింపారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం రావిపాటి జగదీష్, ఇతను తాళూరు మండలం చెందిన అతను, పుట్టా శ్రీనివాసరావు, ఇతను కూడా తూర్పు గంగవరం తాళూరు గ్రామానికి చెందినవాడే, ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఇతన్ని నేను సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 38 గ్రాములు వెయిట్ ఉండే చైను, బ్రాస్లెట్ మరియు ఉంగరం కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ జగదీష్ అనే అతను ఈ దొంగతనం చేశాడో అతను మళ్ళీ ఇతను పుట్టా శ్రీనివాసరావుకి ఇవ్వడం జరిగింది. అతను ఆ బంగారు సొత్తు, చోరీ సొత్తు తీసుకొని అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఇతను కూడా రిసీవర్ ఎవరైతే ఉంటారో, దొంగ సొత్తుని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు కూడా నేరంలో భాగస్వాములే. సో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 38 గ్రాముల బంగారు రికవర్ చేయడం జరిగింది. ఈ టాస్క్లో ఎఫర్ట్స్ 100% ఎఫర్ట్స్ చేసి కేసుని అతి తక్కువ టైంలోనే ఛేదించిన ఇతని మీద, ఇతను కొత్తపేట గుంటూరు జిల్లాలో ఇదే విధంగా 2023లో ఒక వృద్ధ మహిళని హత్య చేసి ఆమె నుంచి కూడా బంగారం దోచుకుపోయాడు. గంజాయి రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాని తయారు చేయాలని ఎస్పీ గారి ఉద్దేశం. మీరు ఎవరి నుంచి గంజాయి సరఫరా కానీ నిల్వ కానీ ఉన్నట్టుంటే, ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా త్వరలోనే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో అది మీ తరపు నుంచి మాకు కోఆపరేషన్ కావాలి. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ గంజాయి నుంచి